డియర్ ఆస్పిరెంట్స్, మీరు పోలీస్ ఉద్యోగం కోసం చదువుతున్నారా? ఎంత చదివినా సక్సెస్ రావడం లేదా? అయితే ఈ వీడియో మీకోసం. సో ఈ వీడియోలో మీరు ఏం తెలుసుకుంటారు అని మీరు ప్రధానంగా గమనించినట్లయితే, ఎవరూ చెప్పని సక్సెస్ స్ట్రాటజీ ఏదైతే ఉందో దాని గురించి నేర్చుకుంటారు. మరియు ఫిజికల్ టెస్టులు, తర్వాత రాత పరీక్ష గెలవడానికి కావాల్సినటువంటి టాప్ క్యాండిడేట్స్ ఫాలో అయ్యేటటువంటి సీక్రెట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా మీ అందరికీ అందించబోతున్నా. సో కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడా మిస్ చేయకండి. ఎందుకంటే ప్రతి అంశం కూడా మీకు ఎగ్జామినేషన్లో చాలా ఉపయోగపడుతుంది. బై ఐఎమ్ డాక్టర్ వేణు బాలకొండ. మీరు చూస్తున్నారు అప్టెక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్ ది సేమ్ టైం లైక్ చేయడం మర్చిపోదు మిత్రులారా. ఇక విషయంలోనికి వస్తే, సిలబస్ మాస్టరీ ఫార్ములాని గమనించినట్లయితే పూర్తి సిలబస్ ప్రింట్ తీసుకోండి. మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీరు చదివేటటువంటి సిలబస్ కాపీని దగ్గర పెట్టుకుని, ఇప్పటికీ చాలామంది ఎస్ఐ అభ్యర్థులు, కానిస్టేబుల్ అభ్యర్థులు చేసే అంశం ఏంటంటే సిలబస్ ప్రింట్ లేకుండా ప్రిపేర్ కావడం. ప్రతి టాపిక్ పక్కన వెయిటేజ్ని గుర్తించాలి. ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్కులకు వస్తుంది అనే వెయిటేజ్ ఏదైతే ఉందో ఆ వెయిటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని గమనించండి. తర్వాత 80/20 రూల్. ఏంటి 80/20 రూల్? ఇది చాలా ఇంపార్టెంట్, చాలా కీలకమైనది, మీ సక్సెస్ని నిర్ధారించేది. ఏంటి 80/20 రూల్ అని గమనించినట్లయితే, మీరు ఎగ్జామినేషన్లో ప్రధానంగా గమనించినట్లయితే ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్ నుంచే ఎక్కువ మార్కులు కవర్ అవుతాయి. సో కాబట్టి మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకున్నట్లయితే గత ఎగ్జామినేషన్లో ఏ టాపిక్ల నుంచి ఎక్కువ మార్కులు వచ్చాయో వాటిని ఎక్కువగా చదవండి. ఒక 20 మార్క్స్ వచ్చేటటువంటి 20% వచ్చే మార్కులు తక్కువ వెయిటేజ్ ఉన్నటువంటివి. సో వీటిని లాస్ట్లో చదువుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ముందర తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు వచ్చే ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్ను చదివితే ఆటోమేటిక్గా మీరు సక్సెస్ అవుతారు. దీన్ని 80/20 అంటే 80 మార్క్స్ వచ్చేటువంటి టాపిక్స్ తక్కువ టాపిక్స్, 20 మార్క్స్ వచ్చేటువంటి ఎక్కువ టాపిక్స్. కాబట్టి ఎక్కువ మార్కులు వచ్చే తక్కువ టాపిక్లను చదవటం 80/20 రూల్ అని గుర్తుపెట్టుకోండి. ఇది ఫాలో అయితే మీరు ఎగ్జామినేషన్లో సక్సెస్ అవుతారు. గత 10 సంవత్సరాల ప్రశ్నాపత్రాలు తప్పనిసరి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వటం ఈ యొక్క ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో చాలా కీలకమైనదని గుర్తుపెట్టుకోండి. తర్వాత 1 బుక్ స్ట్రాటజీ. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 1 బుక్ స్ట్రాటజీ ఏంటి? మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏదైనా ఒక ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఉన్నటువంటి బుక్ని, ఒకే స్టాండర్డ్ బుక్ని మీరు ప్రిపేర్ అవ్వండి. దీనివల్ల ఉపయోగమైంది, ఒక బుక్ని చదవడం వల్ల మీ మైండు, మీ యొక్క ఐసు, మీ మనసు ఇవన్నీ కూడా ఆ బుక్కి కనెక్ట్ అవుతాయి. రెండోసారి మీరు చదివేటప్పుడు దాని తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్ కానీ నెక్స్ట్ వర్డ్ కానీ ఏమొస్తుంది అనేది మీరు ఒక్కసారి చూస్తేనే మీకు అది కనెక్ట్ అవుతారు. కాబట్టి మీరు ఒకే స్టాండర్డ్ బుక్ని ఫాలో కావడం నేర్చుకోండి. చాలా బుక్స్ చదవటం వల్ల మీరు కన్ఫ్యూజన్కి లోనవుతారు. ఒకే పుస్తకాన్ని 10 సార్లు చదవండి, కానీ 10 పుస్తకాలు ఒక్కసారి చదివితే ఉపయోగం లేదు అని గుర్తుపెట్టుకోండి. రివిజన్ చేయగలిగే మెటీరియల్ మాత్రం ఉపయోగించాలి. మీరు బుక్ చదివారు, తర్వాత మెటీరియల్ ఎలా ఉండాలా? మీరు తక్కువ సమయంలో ఎక్కువ విషయాన్ని రివిజన్ చేయగలిగిన మెటీరియల్ ఏదైతే ఉందో దాని ప్రిపరేషన్ సమయంలో దగ్గర పెట్టుకోండి. తర్వాత మార్క్స్ టెస్ట్ ఎనాలిసిస్ ట్రిక్. తర్వాత మార్క్ టెస్ట్లు ఏవైతే ఉంటాయో వాటిని ఎనాలిసిస్ చేయాలి. అందరూ ఏం చేస్తారంటే ఎగ్జామ్ రాస్తారు, నాకు తక్కువ మార్కులు వచ్చిందని చెప్పి వదిలేస్తారు. కానీ ఎక్కడైతే తప్పు చేశారో ఆ తప్పు చేసినటువంటి అంశాన్ని మీరందరూ కూడా దాన్ని ఒక్కసారి ఎనాలిసిస్ చేయడమే మార్క్ టెస్ట్ ఎనాలిసిస్ స్ట్రాటజీ అంటారు. సో వారానికి కనీసం 2 మార్క్ టెస్టులు రాయాలి. మరి మార్క్ టెస్టులు ఎక్కడ దొరుకుతాయి? ప్రధానంగా మన అప్టెక్ జాబ్స్లో ఎస్ఐకి కానిస్టేబుల్కి సంబంధించిన మార్క్ టెస్టులు చాలా అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అప్టెక్ జాబ్స్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన మార్క్ టెస్టులను మీరు డౌన్లోడ్ చేసుకొని వాటిని ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. మార్కుల కంటే తప్పులు ఎందుకు వచ్చాయో విశ్లేషణ చేయండి. మీరు మార్కుల మీద దృష్టి పెట్టకుండా మీరు ఏదైతే తప్పు చేశారో ఆ తప్పుని ఎందుకు చేశారో అని చెప్పి దాని మీద విశ్లేషణ చేయడం చాలా ముఖ్యం. మిస్టేక్స్ నోట్స్ ఆర్ ఎర్రర్ నోట్బుక్ అనేది మెయింటైన్ చేయండి. మిస్టేక్స్ నోట్స్ ఎందుకు? మీరు ఏదైతే తప్పు చేశారో, నేను ఎందుకు తప్పు చేసినా, ఎక్కడ కాన్సెప్ట్ లోపం ఉందని చెప్పి ఈ మిస్టేక్ నోట్బుక్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి మార్క్ టెస్ట్ తర్వాత రివిజన్ కంపల్సరీ. మీరు ఒక మార్క్ టెస్ట్ చేసిన తర్వాత పుస్తకాలన్నీ దగ్గర పెట్టుకొని నేను ఎక్కడ తప్పు చేసినానని చెప్పి ఒక్కసారి మీరు రివిజన్ చేసుకోండి. తర్వాత ఫిజికల్ టెస్ట్ మరియు స్మార్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. సో దీనికోసం ముందుగా ఫిజికల్ టెస్ట్కి సంబంధించి చూద్దాం. ఇక్కడ రన్నింగ్ కోసం టైమర్ని వాడాలి. మీరు రెగ్యులర్గా రన్నింగ్ చేయటం, ఎందుకంటే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి కేవలం
రిటన్ టెస్ట్ మాత్రమే కాదు, ఫిజికల్ టెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి రన్నింగ్ చేసేటప్పుడు మీరు ఏదైనా ఒక గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు ఒక రౌండ్ చేయడానికి ఎంత సమయం పట్టిందని చెప్పి మీ వాచ్లో టైమర్ కానీ సెల్ ఫోన్లో టైమర్ కానీ పెట్టుకొని మీరు రన్నింగ్ చేయండి. వారానికి ఒకరోజు పూర్తిగా విశ్రాంతి తీసుకోండి. వారంలో 7 రోజులైతే 6 రోజులు రన్నింగ్ కేటాయించండి, ఒకరోజు పూర్తిగా విశ్రాంతి తీసుకోండి. ప్రోటీన్ రిచ్ డైట్ అంటే అందరూ అభ్యర్థులు ఏం చేస్తారంటే కార్బోహైడ్రేట్ ఉన్నటువంటి ఫుడ్ ఎక్కువగా తీసుకుంటారు. ఖచ్చితంగా మీ యొక్క ఫుడ్లో 50% వెజిటబుల్, తర్వాత 25% ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఉండాలి. రిమైనింగ్ 25% ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ప్రధానంగా గమనించట్లేదు కార్బోహైడ్రేట్లు. అంటే మీకు మ్యాక్సిమం ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఉండేటట్టు తీసుకోండి. మీరు తీసుకునే వెజిటబుల్స్లోనైనా లేకపోతే నాన్ వెజ్లోనైనా ఎక్కువగా ప్రోటీన్, ఎందుకంటే ఇది యొక్క ఫిజికల్ ఫిట్నెస్కి ఎక్కువగా ఉంటుంది అని గమనించండి. కన్సిస్టెన్సీ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ స్పీడ్. కన్సిస్టెన్సీ అంటే స్థిరత్వం. మీరు ఫిజికల్ ఫిట్నెస్ కోసం చేసే ఈ ప్రయత్నం ఏదైతే ఉందో రెగ్యులర్గా డైలీ రొటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మీరు స్థిరంగా ఉండాలి. తర్వాత ఇది స్పీడ్ కంటే కూడా స్థిరత్వం అనేది చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. తర్వాత మైండ్ సెట్ అండ్ డిసిప్లిన్ ఫార్ములా. మరి మైండ్ సెట్ అంటే ఎట్లా ఉండాలి? డైలీ ఫిక్స్డ్ స్టడీ అవర్స్. మీరు చదివేటప్పుడు రెగ్యులర్గా ఏ టైంలో చదువుతున్నారో ఆ టైంలోనే ఖచ్చితంగా చదివే డైలీ ఫిక్స్డ్ స్టడీ అవర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సోషల్ మీడియా డిటాక్స్. ఎక్కువగా వాట్సాప్, ఫేస్బుక్, తర్వాత ఇన్స్టాగ్రామ్ లాంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని మ్యాక్సిమం దూరం పెట్టండి. యొక్క సోషల్ మీడియా నుంచి దూరం పోతే సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. ఎర్లీ మార్నింగ్ రొటీన్. మీరు పొద్దున్నే లేచి ఫిజికల్ ఫిట్నెస్ కోసం చేసే ఏదైతే ఉందో రొటీన్, ఇది చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ డిసిప్లిన్ ఈజ్ సెలక్షన్. అంటే మీ సెలక్షన్ అనేది దేన్ని నిర్ణయిస్తుందంటే మీ యొక్క సెల్ఫ్ డిసిప్లిన్ మీద ఆధారపడి ఉంటుంది. స్వీయ క్రమశిక్షణ ఏదైతే ఉందో దాని మీద ఆధారపడే మీ యొక్క సెలక్షన్ అనేది ఆధారపడి ఉంటుందని మీరు అందరూ కూడా గమనించండి. తర్వాత కరెంట్ అఫైర్స్ షార్ట్ కట్. ఇక మీకు విజయాన్ని కీలకంగా మార్చేటటువంటి ఒక సక్సెస్ టిప్స్లో భాగంగా కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ 8 to 12 months కరెంట్ అఫైర్స్ అంటే గడిచినటువంటి 8 నుంచి 12 నెలల కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో ఇవి చాలా ఇంపార్టెంట్. డైలీ 30 minutes రివిజన్. కరెంట్ అఫైర్స్కి కనీసం ఒక 30 minutes కేటాయించండి. దీనివల్ల మీకు ఏమవుతుందంటే ఆ గత 8 నుంచి 10 నెలల్లో మీరు ఎప్పుడైతే టచ్లో ఉంటారో ఎగ్జామినేషన్లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. మంత్లీ మ్యాగజైన్ ప్లస్ నోట్స్. మీరు కరెంట్ అఫైర్స్ కోసం ఒక మంత్లీ మ్యాగజైన్ ఏదైతే ఉందో మంత్లీ మ్యాగజైన్ ఫాలో కాండి. నోట్స్ని కూడా తయారు చేసుకోండి. మీ సెల్ఫ్ నోట్స్ అనేది కరెంట్ అఫైర్స్కి చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత కామన్ మిస్టేక్స్ క్యాండిడేట్స్ డూ. జనరల్గా అభ్యర్థులందరూ ఏమేమి తప్పులు చేస్తుంటారు, ఇది ఇంపార్టెంట్ అండి. మీరు కూడా ఈ తప్పులు చేస్తున్నట్టయితే వీటిని మానుకోండి. ఫిజికల్ ప్రిపరేషన్ ఆలస్యం చేయటం. అంటే ఎగ్జామ్కి ముందు చూద్దాంలే అని అనుకుంటారు, కానీ మీరు 1 year నుంచి ప్రారంభించారా, 1 year నుంచి ఫిజికల్ టెస్ట్ కంటిన్యూ చేయండి. 2 years ముందే చేశారా, 2 years నుంచి కూడా డైలీ రొటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఫిజికల్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో ఇది ఆలస్యం చేస్తారు, ఇది చాలా ఇంపార్టెంట్. ఆలస్యం చేయొద్దు. టూ మెనీ రిసోర్సెస్. ఇక్కడ చూడండి, ఒకే సబ్జెక్ట్కి 10 పుస్తకాలు ఉంటాయి. అంటే దీని అర్థం ఏంది, ఎక్కువ వనరులు ఉన్నా కానీ మీరు ప్రిపరేషన్ అనేది తక్కువగా ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ కొదవలేదు, మార్కెట్లో ఎక్కడ చూసిన పుస్తకాలు ఉన్నాయి. టూ మెనీ రిసోర్సెస్ కూడా మిమ్మల్ని సక్సెస్ నుంచి దూరం చేస్తాయి. అన్ని పుస్తకాలు అవసరంలా ఒక పుస్తకాన్ని సెలెక్ట్ చేయండి, దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. నో రివిజన్. చదువుతారు కానీ పర్ఫెక్ట్గా రివిజన్ చేయరు. ఎలిజబెత్ హార్లాక్ చెప్తాడు, ఏదైనా ఒక విషయాన్ని 1 day తర్వాత మీరు 50% మర్చిపోతారు, 1 week తర్వాత 90% మర్చిపోతారు, 1 month తర్వాత పూర్తిగా మర్చిపోతారు. కాబట్టి మీరు 1 day తర్వాత రివిజన్, చదివిన దాన్ని 7 days తర్వాత రివిజన్, తర్వాత 1 month తర్వాత రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఓవర్ కాన్ఫిడెన్స్. ఖచ్చితంగా నాకు జాబ్ వస్తుందని ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా జాబ్ రానికుండా చేస్తుంది. లేదా ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. అరే నాకు జాబ్ రాదేమోనని ఫెయిల్యూర్ ఉంటుంది, ఫియర్ ఉంటుంది. ఈ రెండు కూడా డేంజరే. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్న డేంజరే, తర్వాత ఫియర్ ఉన్న డేంజరే. కాబట్టి సమతూకంలో ఎప్పటికప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా, భయం లేకుండా, స్ట్రెస్ లేకుండా స్థిరంగా కన్సిస్టెన్సీతో ప్రిపేర్ అయితే ఎగ్జామినేషన్ సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుందని గమనించండి. ఇక ఫైనల్గా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళందరికీ కూడా నేను ఇచ్చే ఒక స్మాల్ మోటివేషనల్ వర్డ్ ఏంటంటే, పోలీస్ జాబ్ సాధించడం అనేది టాలెంట్ కాదు, పోలీస్ జాబ్ సాధించడం అనేది క్రమశిక్షణను గుర్తుపెట్టుకోండి. డైలీ స్మాల్ ఇంప్రూవ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ సెలక్షన్. రోజు కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఏదైతే ఉందో అది మిమ్మల్ని ఫైనల్ సెలక్షన్గా తీసుకెళ్తుందని గుర్తుపెట్టుకోండి.
ఈ వీడియోని మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అనడా.